హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ నేను హోమ్ టూర్ పెట్టాను గదా! ఇది కిచెన్ టూర్ అనమాట. ఈ లైట్‌ని స్పెసిఫిక్‌గా ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైనా హోమ్ కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఈ లైట్ మోడల్‌ని ఇవ్వడం అనమాట. ఇది చూసారా? 3 బటన్స్ నొక్కితే ఇది స్విచ్ అంటూ ఉండదండి. ఇక్కడ లైట్ పక్కన యారోగా ఒక బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తూ ఉంటే లెవెల్ పెరుగుతూ ఉంటుంది. డిమ్ లైట్ పెరుగుతూ వెళ్తుందనమాట స్టేజెస్ వారీగా. సో, ఎవరికన్నా యూజ్ ఉంటుంది అని చెప్పి ఈ లైట్‌ని చూపిస్తున్నాను. ఇక కిచెన్‌లోకెళ్తే ఫస్ట్ మైక్రో ఓవెన్ చూపిస్తున్నాను చూడండి. పైన మైక్రో ఓవెన్ ఇచ్చారు ఈ విధంగా. ఇది మైక్రో ఓవెన్ అనమాట. అండ్ దెన్ కుక్ టాప్. ఇది ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ అండి. ఈ స్టవ్ స్పెషల్‌గా రీల్ చేసి పెట్టాను. చూడకపోతే చూడండి. ఇదొచ్చేసి మళ్ళీ కింద ఓవెన్ ఇచ్చారనమాట. ఇది పెద్ద 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 పిజ్జాలు ఇలా వండుకోవడానికి ఇది విధంగా ఓవెన్ అనమాట. నేను ఇంతవరకు దాంట్లో అయితే ఏమీ వండలేదండి. ఓవెన్‌లో పైన ఓవెన్‌లో పెట్టేయడమేను. లాకేసేస్తారు దాన్ని పెట్టేసినాక. అండ్ దెన్ ఇక్కడ కూడా కబోర్డ్స్ అనేవి చాలా ఇచ్చారు. కెటిల్ ఇచ్చారనమాట. చూస్తున్నారు గదా! ఇది కాఫీ కెటిల్. అండ్ దెన్ ఇది శాండ్‌విచ్ మేకర్‌కి ఇచ్చారనమాట. ఈ పైన కబోర్డ్స్ చాలానే ఇచ్చారు. వాళ్ళే ఇది మేము ఫర్నిచర్ తీసుకున్నాం కాబట్టి ప్లేట్స్, కప్స్, మగ్స్ అలా ఇచ్చారు. ఇక్కడొచ్చేసి గ్లాసెస్ ఉన్నాయి. పెద్ద గ్లాసెస్, చిన్న గ్లాసెస్ అండ్ దెన్ ఇక్కడ వైన్ ఎక్కువ తాగుతూ ఉంటారు గానీ వైన్ టైప్ గ్లాసెస్ కూడా పెట్టారనమాట. గ్లాస్ బౌల్స్ కూడా ఉన్నాయి. వీటినైతే అసలు మేము యూజ్ గూడా చేయలేదు. షెల్ఫ్‌లో అయితే చాలా ఉన్నాయండి. షింక్ ఇటువైపు వాష్ చేసుకొని ఇట్లా ఏసుకున్నట్టు షింక్ వచ్చేసి దాన్ని మూవ్ చేసుకోవచ్చనమాట. ఆ ట్యాప్‌ని ఇటువైపు టర్న్ చేసుకోవచ్చు. ఇటువైపు టర్న్ చేస్తే వేడి నీళ్ళొస్తాయి. అటువైపు టర్న్ చేస్తే కూల్ వాటర్ వస్తాయన్నమాట. ఇది కూడా మీకు ఇన్ కేస్ యూజ్‌ఫుల్ అయితే పెట్టుకోండి. అలానే ఇక్కడ షింక్ క్లోజ్ చేయడానికి కూడా ఇది ఇచ్చారనమాట. అది కంపల్సరీ క్లోజ్ అనేది చేయాలి. చేయకపోతే బొద్దింకలొస్తాయన్నమాట. అందుకని ఇలా పెట్టారు. ఇది కిచెన్ యొక్క షింక్ అనమాట. అండ్ దానికి ఈ ఈ టైప్ ఆఫ్ క్యాప్ అనమాట. అండ్ దెన్ అదయిపోయినాక కింద డస్ట్‌బిన్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. ఇది మీకు ఇది కిచెన్ యొక్క టిప్స్. మీ హౌస్ యు కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి, కొత్తగా కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ టిప్స్ ఏమన్నా అవసరం అవుతాయేమోననేది ఈ వీడియో అనమాట. ఇది డిష్ వాషర్. ఇది కూడా మేమంత అసలు డిష్ వాషర్ వాడలేదండి. అసలకి యూజే చేయలేదు. చేత్తో కడుక్కున్నామే గానీ. సో, నేను దీని రివ్యూ కూడా ఏమీ పెట్టలేదు. లాకేసేసి దీన్ని ఇలా యూజ్ చేసుకోవాలి. డిష్ వాషర్ అనమాట. దానికి స్పెషల్‌గా ఒక కాయిన్స్ లిక్విడ్ ఏసి వాష్ చేసుకోవాలి. ఇక ఈ షెల్ఫ్‌లో వచ్చేసి వీళ్ళే కొన్ని సామాన్లు స్పూన్లు, గరిటెలు ఇట్లా ఇచ్చారు. కొన్ని బౌల్స్ ఇచ్చారు కుకింగ్‌కి. ప్లాస్టిక్ సెట్ ఒక 2 టైప్స్ ఆఫ్ సెట్ పెట్టారనమాట. నేను ఇండియా నుంచి వస్తూ ఒక కుక్కర్ అయితే తెచ్చుకున్నాను. ఇగోండి కబోర్డ్స్. ఇట్లా ఇదేమో తినడానికి ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారనమాట. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోవచ్చండి. ఇది మనం వద్దు అనుకుంటే దాన్ని క్లోజ్ చేసుకునేటట్టు షట్టర్ కూడా ఇచ్చారు. చూపిస్తాను. ఇవి ఈ విధంగా షెల్ఫ్‌లు అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ప్రెజెంట్ మూవ్ అయిన హౌస్‌కైతే మాత్రం షెల్ఫ్‌లు అంత లేవనమాట. చాలా తక్కువ షెల్ఫ్‌లు. ఇది కూడా అసలుకి ఇంతవరకు ఈ వీడియోనే తీయలేదు. తీస్తాను. ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను త్వరలో. ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు. దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మేము వెళ్ళే వరకు చూడలేదండి. ఈ వీడియో తీసేటప్పుడే కొన్ని ఐటమ్స్ అయితే అసలు మొత్తం నేను కూడా చూడలేదు. ఇవి పైన కూడా కబోర్డ్స్ ఇచ్చినవి. ఈ లైట్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు యూస్ఫుల్ అయితే పెట్టుకోండి అనమాట. చూడండి ఈ విధంగా 3 హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు. మిడ్‌లో లైట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా! అదనమాట. అండ్ దెన్ ఈ కిచెన్‌కి ఏదైనా ఫైర్ అలారం వస్తే వాటర్ స్ప్రింక్ అయ్యేటట్టు పెట్టారు. కిచెన్ డోర్ ఎలా ఇచ్చారో చూడండి. ఈ మోడల్ మీకు నచ్చుతదేమో. అట్లా అటు నుంచి లాగేటట్టు కాదు. దాంట్లో నుంచే సైడ్‌కి లాగేస్తే ఇట్లా లాక్ అయ్యేటట్లు. ఇన్ కేస్ యూజ్ అవుతదేమో చూడండి మీకు కూడా. నేను కూడా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే ఇలాగా స్పేస్‌ని యుటిలైజ్ చేసుకునేటట్లు డోర్‌ని బయటకి కాకుండా లోపలికి పెట్టేటట్లు ట్రై చేస్తాననమాట. చూడండి భలే ఉందండి. లోపలికెళ్ళిపోతది ఈ డోరు. సో, మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా పెట్టుకోండి. ఈ విధంగా మోడల్. ఇటు కూడా అంతేను. సేమ్ అలానే ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్ అనమాట. సో,
కిచెన్ అంతా క్లోజ్ చేసుకునేటట్లు. ఓపెన్ కిచెన్ కావాలంటే ఓపెన్ కిచెను, లేదా క్లోజ్డ్ కిచెన్ కావాలంటే ఈ విధంగా పెట్టుకునేటట్లు అనమాట. ఇక నా ఫ్రిడ్జ్, వీటిలో డీప్ ఫ్రిడ్జ్లో అయితే నేను ఏం పెట్టలేదండి, పెద్దగా ఉందనమాట ఫ్రిడ్జ్. కొన్ని సామాన్లు ఇంటి దగ్గర నుంచి వచ్చినవి ఉన్నాయి. ఐస్ వస్తుంది అక్కడ. ఇది కూడా ఎలా క్లోజ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. అది అది ఉంది కదా, అది ఇట్లా డ్రాగ్ చేస్తే ఇట్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో క్లోజ్డ్ కిచెన్ అయిపోతుంది, లాక్ వేసేసుకోవచ్చు అక్కడ. అది ఈ విధంగా క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లాక్ బటన్ అనమాట, లాక్ చేసేసుకోవచ్చు. ఓపెన్ కిచెన్గా ఉంచుకోవచ్చు, క్లోజ్డ్ కిచెన్గా ఉంచుకోవచ్చు. ఇదండి ఓవరాల్గా కిచెన్ అనేది. మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ మీకు అర్థం అవడం కోసం దాన్ని బయట నుంచి చూపిస్తున్నాను, కిచెన్లో నుంచి కాకుండా బయట నుంచి ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను. అంటే కొంతమంది ఓపెన్ కిచెన్ పెట్టుకుంటారు, కానీ దాన్ని మళ్ళీ కాదు నాకు ఓపెన్ కాదు క్లోజ్ కాగా ఉంటే బాగుండేది అనేది మళ్ళీ రిమూవింగ్ చేయలేరు. కాబట్టి ఇది 2 క్లోజ్ అండ్ ఓపెన్ కిచెన్గా ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే అలా పెట్టుకోవచ్చు. ఇదండి వీడియో. మీకు ఈ కిచెన్ వీడియో కనుక నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే యూజ్ చేసుకోండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.